వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక బాంబు పేల్చినారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన పేల్చిన బాంబు అది. నా వెనుక కనిపిస్తుంది అదే జగన్ అండతో కేసీఆర్ స్కెచ్ అని ఒక వార్త ఆయన కొత్త పలుకు పేరుతో రాస్తూ ఉంటారు. ఆ కొత్త పలుకు వార్తనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న ఒక మంత్రి ఏపీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు అని అందరికీ తెలిసిందే. జగన్ సహకారంతో ఆ మంత్రి ద్వారా కాంగ్రెస్లో చీలిక తెచ్చి రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ అధికారం రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ స్కెచ్ అమలవుతుందా అంటే చెప్పలేం. కేసీఆర్ మళ్ళీ సీఎం చేయడం కోసం ఆ మంత్రి రిస్క్ తీసుకుంటారా అన్నది కీలక ప్రశ్న. జగన్ మీద అభిమానంతో తన రాజకీయ భవిష్యత్తును ఆయన ప్రమాదంలోకి నెట్టుకుంటారని కూడా భావించలేం. కేసీఆర్ ఆలోచన గురించి తెలిసిన తర్వాత నేను సేకరించిన సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి కేసీఆర్ మళ్ళీ సీఎం చేయాలన్న ఆలోచన ఆ మంత్రికి లేదు. లేనప్పుడు వార్త ఎందుకు రాయాలని తెలియదు. రైట్, ఇప్పుడు ఏంది ఆ మంత్రి ఎవరంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి రాసిండు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగన్కు అత్యంత సన్నిహితుడు మంత్రి అయినా ఆయన కేసీఆర్ని సీఎం చేయడానికి జగన్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మాట తప్పని జగన్ చెప్తే వింటాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేది ఈ వార్త సారాంశం. అసలు ఈ వార్త ఎందుకు రాసిండు, ఎందుకోసం రాసిండు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన పార్టీలో గవర్నమెంట్లో నెమ్మట్టు అని చెప్పుకుంటున్నారు. సేమ్ టైం నేను సీఎం కావాలన్న కోరిక ఉందని ఆయన చాలాసార్లు కార్యకర్తల సమావేశాల్లో చెప్పుకున్నారు, మొన్నటిదాకా చెప్పుకున్నారు. ప్లస్ అంతో ఇంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్థికంగా బలంగా ఉన్నాయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా కారణం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మాన్ని మొత్తాన్ని మేనేజ్ చేసిండ్రు, ఖమ్మం మొత్తాన్ని చేసిండ్రు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆర్థిక సహకారం చేసిండ్రు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అట్లాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఈ వార్త రాసిందంటే దీని వెనుక ఏ బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన అనుమానాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా ప్రభుత్వంలో, లేకపోతే ఆయన పొలిటికల్గా వీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి అలర్ట్ కోసం ఈ వార్త రాసింది అనేది కూడా ఇంపార్టెంట్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకవేళ నిజంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకుందాం. ఇప్పుడున్న గవర్నమెంట్కి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన ఒక 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొని పోతే ఇంకో గవర్నమెంట్ వస్తుందా? ఈ గవర్నమెంట్ పడిపోవచ్చేమో. 64 బదులు 64 ప్లస్ 1 సిపిఐ 65లో 10 పోతే 55 అయితే ఏమో. 55 ఉన్నాక ఆల్రెడీ ఎంఐఎం ఉంది కదా. ఎంఐఎం పార్టీ 7 మంది ఆల్రెడీ ఆల్మోస్ట్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు కదా. మనం హైదరాబాద్ ఎంపీ సీట్ విషయంలో చూస్తున్నాం కదా. అక్కడ అసదుద్దీన్ గెలిపించేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేసి ఒక వీకెస్ట్ క్యాండిడేట్ని, అత్యంత వీకెస్ట్ క్యాండిడేట్ని పెట్టింది. దానిలో ఏం డౌట్ లేదు. అక్కడ బీజేపీ బలమైన క్యాండిడేట్ని పెడితే ఇక్కడ వీళ్ళు వీకెస్ట్ క్యాండిడేట్ని పెట్టుకున్నారు అసదుద్దీన్కి ఇబ్బంది కావద్దని. మరి అట్లాంటప్పుడు ఎంఐఎం సపోర్ట్ బీజేపీకి కాంగ్రెస్కి ఉన్నట్లే కదా. అట్లాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశమే ఉండదు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్గా ఈ వార్త రాసినట్టుగా కనిపిస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసిన అవసరం ఏబిఎన్ రాధాకృష్ణకు ఉండకపోవచ్చు, కానీ ప్రభుత్వ పెద్దలకు ఖచ్చితంగా ఉంటుంది. ఆయనను వీక్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన తమ్ముడు ప్రసాద్ రెడ్డి టికెట్ అడిగిండ్రు. ఆయన ప్రసాద్కు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఖమ్మం కాంగ్రెస్ గెలిచే సీట్ అని అందరూ అనుకుంటున్న టైంలో ప్రసాద్ రెడ్డి కనుక గెలిస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరింత బలోపేతం అవుతారు. ఒక ఎంపీ, ఆయన ఇంట్లో ఒక మనిషి ఉంటారు, ఒక ఎంపీ ఉంటారు. ఆయన ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు, అది కూడా ఇంపార్టెంట్ మంత్రిగా ఉన్నారు. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బలోపేతం అవుతారన్న ఉద్దేశంతోనే ఆ జిల్లా నేతలు మీన్స్ ముఖ్యంగా ఆ జిల్లాలో ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, తర్వాత మిగతా ఇంకొక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, తర్వాత ఇక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ స్కెచ్ చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అక్కడ వాళ్ళ తమ్మునికి టికెట్ రాకుండా ఒక స్కెచ్ చేయగలిగినారు. ఆయన వియ్యంకుడికి టికెట్ వచ్చింది కదా అని ఒక మాట కూడా చెప్పొచ్చు. ఆ వియ్యంకుడు ఈయన కన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో దాదాపు 40 ఎన్నికలు ఉన్నాయి. ఆయన కాంగ్రెస్లో ఎంపీ అయిన 3 సార్లు, 2 సార్లు ఎమ్మెల్యే అయినరు, డోర్నకల్ ఎమ్మెల్యే అయినరు, వరంగల్ ఎంపీగా గెలిచినరు. కాబట్టి ఈ పాలిటిక్స్ విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్నా పొంగులేటి వాళ్ళ వియ్యంకుడు ఆయన్నే చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీలో. ఆయన కాంగ్రెస్ సింపథైజర్ కాదు, కాంగ్రెస్ విశ్వాసకుడు. దానిలో పొంగులేటి పాత్ర ఏముండదు, పొంగులేటికి సంబంధం లేకుండానే ఆ టికెట్ ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ పొంగులేటిని టార్గెట్ చేసింది ఎందుకు అనేది ఇంపార్టెంట్. ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిండ్రు అంటే అది రేవంత్ రెడ్డి పొంగులేటిని టార్గెట్ చేసినట్టుగానే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసిన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజంగా అట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ను, బీఆర్ఎస్ను తీవ్రంగా వ్యతిరేకించి ఖమ్మం నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేట్ దాటని అని శపథం చేసి ఆయన ఖమ్మంలో ఆల్మోస్ట్ అన్ని సీట్లు గెలుచుకున్నారు, ఒక భద్రాచలం తప్ప. ఆ ఎమ్మెల్యే కూడా రీసెంట్గానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్లో చేరిపోయినారు. అట్లాంటి శ్రీనివాసరెడ్డిని అనుమానించాల్సిన అవసరం కాంగ్రెస్ ఎందుకు వచ్చింది? అట్లాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన అనుమానం కలిగే విధంగా రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండే పత్రిక అధినేత ఎందుకు రాసిన అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తకు సంబంధించిన సారాంశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.